ఇప్పుడు ఆయన అన్నరని ఆమె వచ్చి దాడి చేయించింది. అక్కడ పెద్ద రక్తపాతము, గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు మొత్తం ఇదే నడిచింది. ఈ ఎంటైర్ ఇష్యూ అసలు ప్రజలకు ఏం దీంతో లింక్ ఉన్నది? పెద్ద నాన్ సెన్స్, ఇది ఎంత న్యూసెన్స్ చేస్తున్నారు వీళ్ళంతా. యాక్చువల్ గా దాని లోపల అన్న దాని అయితే వాస్తవంగా వాడుక భాషలో ఆ పదాలు ఉన్నాయి ఇక్కడ. కానీ అది వియ్యాలు అందుకునేటందుకు ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఏర్పడేందుకు ఆ పొత్తుల గురించి మాట్లాడిండ్రు కొన్ని కులాల మధ్యలో. ఇప్పుడు కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం దగ్గర వచ్చింది అదంతా. సో ఈ వియ్యాలో ఉన్న దగ్గర ఇప్పుడు జనరల్ గా గొల్లోళ్ళ ఉన్నది, మలమాదిగల మధ్య ఉన్నది, బీసీలలో ఉన్నది, ఎస్సీలలో కొన్ని కులాలలో దాంట్లో సామాన్యంగా కింద క్షేత్రాల్లో అది వాడుకునే భాషనే. దాన్ని మంచం పొత్తు అనే దాన్ని జనరల్ గా ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి బంధం, ఒక భార్యాభర్తల అనుబంధాన్ని చూపించేటువంటి దాన్ని ఆ వియాన్ని చెప్పే దానికి ఒక అర్థం వచ్చేటట్టుగా ఉండేదాన్ని. అయితే దాన్ని ఆఫ్ లైట్ ఏమైందంటే దాన్ని కొంచెం తప్పుపడ్డే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈవెన్ పుస్తకాలలో కూడా ప్రింట్ అయ్యి ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచో ప్రింట్ అయ్యి వస్తుంది. తెలంగాణ సామెతలలో డైరెక్ట్ అది 1475 ఉన్నది, అంతే నెంబర్ కూడా ఉన్నది. తెలుగు సాహిత్య అకాడమీ కాడికెళ్ళి క్లియర్ గా ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి లెటర్ ఉన్నది, ఇవన్నీ. కానీ ఏంటంటే కొంచెం అక్కడక్కడ దాన్ని మిస్యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మాట్లాడే సందర్భాన్ని బట్టి కూడా కొన్ని పదాలు ఇంగ్లీష్ లో తెలుగులో సేమ్ అర్థాలు ఇచ్చేటి వాటిని ఏ సందర్భంలో వాడటం అనే దాన్ని కూడా ఉంటది అది. సో అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ఏకవచనంతో మాట్లాడినప్పుడు దాన్ని అది తప్పర్థంగా పోయింది. అయితే నిన్న మొన్న ఈవెన్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు గొల్లా కుర్మా సంబంధించినటువంటి అంశం కాడికి వచ్చినప్పుడు చాలా సభలలో చాలా మంది నాయకులు మాట్లాడుతుంటారు. ఈ మధ్యలో ఏంటంటే కంచం పొత్తు అనే పొత్తు నుంచి వియ్యం పొత్తు అనేది స్టార్ట్ అయింది. మంచం పొత్తు అనేది కొద్దిగా అది వాడకంలో తగ్గిపోయింది. సరే అది సర్కాస్టిక్ గా ఏకవచనంలో మాట్లాడింది కాబట్టి అది డెఫినెట్ గా దానికి తలిగింది అని. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ఇప్పుడు నేను అనేది క్లియర్ కట్ గా అంత రియాక్ట్ అయ్యి